మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య అమావాస్య 100 సంవత్సరాలకు వస్తుంది. ఇది మామూలు అమావాస్య కాదు, చాలా అరుదుగా వచ్చే అమావాస్య. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు అమావాస్య తిథి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అలాంటి అద్భుతమైన రోజు 100 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సామాన్యమైన అమావాస్య కాదు, చాలా గొప్ప అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు, ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, 7 జన్మల దోషాలు, పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని రోగాలు పోతాయి. ఎంతో కాలంగా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. మీ శరీరానికి నూతన ఉల్లాసం, ఉత్సాహం, తేజస్సు వస్తాయి. మీ శరీరానికి పవిత్రత వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ దశ మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పుష్య మాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన, విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే, పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన
మూడవ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా, అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి. శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఏదీ కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేప ఆకులు, అంటే లేత వేప ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో వేసుకొని కానీ, లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని కానీ స్నానం చేయాలి. ఈరోజు ఇలా వేప ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే 7 జన్మల దోషాలు, పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని రోగాలు పోతాయి. ఎంతో కాలంగా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. మీ శరీరానికి నూతన ఉల్లాసం, ఉత్సాహం, తేజస్సు వస్తాయి. మీ శరీరానికి పవిత్రత వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ దశ మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మౌని అమావాస్య రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇలా స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఇలా ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోండి.
ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్న శుక్ర అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటిది గల్లులుప్పు. శుక్రవారం రోజు ఉప్పు కొంటే మంచి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు గల్లులుప్పు కొంటే 1000 రెట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఈ అమావాస్యను ఎవ్వరూ వదులుకోకండి. ఈరోజు 20 రూపాయలు పెట్టి ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు ప్యాకెట్ వెనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇలా ఈరోజు కొని తెచ్చుకున్న గల్లులుప్పును కూరల్లో వాడుకోవచ్చు, లేదా దిష్టి తీయడానికి సపరేట్గా పెట్టి వాడుకోవచ్చు. ఇలా ఉప్పును మీకు కావలసిన విధంగా వాడుకోవచ్చు. కానీ అమావాస్య రోజు మాత్రము తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఉప్పు, దొడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్ అని ఉప్పును రకరకాలుగా పిలుస్తారు. దీనిని మనం నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము, దృష్టి తీయడానికి వాడుతూ ఉంటాము, వంటల్లో వాడుతూ ఉంటాము. లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని, అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలలో ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ అమావాస్య రోజు మినుములు లేదా మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే ఈరోజు 1 కేజీ లేదా అర కేజీ మినుములు కొని తెచ్చుకోండి. ఈరోజు మినుములు కొంటే చాలా మంచిది.
మినుములు తెచ్చుకొని వాటిని వంటగదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ఆకర్షణ పెరుగుతుంది. గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకున్న, అవసరం ఉన్నవారు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 వస్తువులతో పాటు ఈరోజు పటికను కూడా కొని తెచ్చుకోవచ్చు. పటికని ఆలం అని కూడా అంటారు. ఇది పూజా స్టోర్స్లో లభిస్తుంది. బయట కొన్ని షాపుల్లో కూడా, కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది. పటిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతూ ఉంటారు. ఈరోజు ఒక 1/2 కిలో పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. కనుక వీలైన వారు పటికను కూడా కొని తెచ్చుకునే శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి. సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జపదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణము, పిండ ప్రధానము, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు.
ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదిమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస్య నాడు చోళంగి స్నానంతో ప్రారంభమవుతుంది. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు, ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు. ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.